ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత అనుగ్రహం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి శుక్రవార అభిషేకం. బ్రహ్మోత్సవాలలో భక్తులకు చక్కటి వసతి సదుపాయాలు. ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా లక్ష కుంకుమార్చన. తిరుచిపై మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి అనుగ్రహం. నగరి బుగ్గ అగ్రహారంలో వార్షిక పవిత్రోత్సవాలు పరిసమాప్తం. పవిత్రాల సమర్పణ, శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. ఋషికొండ శ్రీ వెంకటేశ్వరాలయంలో వరలక్ష్మి వ్రతం. వరమహాలక్ష్మి సేవలో పులకితులైన భక్తులు. శ్రావణ మాసం చివరి శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయంలో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్నప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆహార భద్రత అధికారులతో తిరుమలలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో నాణ్యతను పరిశీలించాలన్నారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని కోరారు. తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంతో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పనిచేసేలా ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి నెల నిర్వహించే ఫీడ్బ్యాక్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శుభాలు ప్రసాదించే పవిత్ర శ్రావణ మాసం చివరి శుక్రవారం పర్వదినాన తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పలు విశేష క్రతువులను మంగళప్రదంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, తిరువీధి ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం లక్ష కుంకుమార్చన శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ విశేష క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఊంజల్ మండపంలో వేర్వేరు పీఠాలపై శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, మహాసంకల్పం క్రతువులను నిర్వహించి లలితా సహస్రనామ పారాయణం సైతంగా అర్చకులు లక్ష కుంకుమార్చనను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం నివేదన సమర్పించి అమ్మవార్లకు నక్షత్ర, కుంభ, పంచహారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. महारूपाय नमः, महापातकनाशने नमः, महासत्वाय नमः, महारथ्ये नमः, विदुषितगुलामये नमः, मनोविद्याय नमः, चन्द्रमण्डलमध्यकाय नमः, प्रियाय नमः, विजयते नमः, भोक्ते नमः, संहारणे नमः, क्रोधारकृते नमः। ओम सहस्रपरमादेवी शतमूला शतांकुरा सर्वलोहातुमे पापन्तु साक्षाजनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी। ఇక శుక్రవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. అర్చకులు శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ తిరునగరి తిరువీధులలో మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారు ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ కి చెందిన ఎక్స్ప్రెస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కవితా సింఘానియా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధులు జాన్మణి, బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం శుభవేళ అమ్మవారికి విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుదీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో అర్చకులు స్నానపీఠంపై అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై విఘ్నేశ్వర ఆరాధన, విఘ్నేశ్వర హోమం, గ్రంథి పూజ, శాంతి హోమం, రుద్ర హోమం, గ్రంథి సమర్పణ నిర్వహించారు. అనంతరం యాగమండపంలో అర్చకులు విశేష హోమాలను నిర్వహించి పవిత్రోత్సవాలను పరిసమాప్తి చేస్తూ మహాపూర్ణాహుతిని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పట్టు పవిత్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, గాలిగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, పరివార దేవతామూర్తులకు సమర్పించారు. తరువాత ప్రధాన కలశాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు ప్రోక్షణ చేశారు. తిరుపతిలోని లక్ష్మీపురం కూడలిలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో శుక్రవారం లక్షగాజుల అర్చన కనుల పండుగగా జరిగింది. చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాన్ని పుష్ప తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత అష్టోత్తర శతనామావళిని జరిపారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు అమ్మవారికి లక్షగాజుల అర్చనను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు.
విశాఖ సాగర తీరం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఋషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చివరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని భక్తుల సంభరితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వరమహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి అర్చకులు కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, విఘ్నేశ్వర పూజ జరిపారు. తరువాత భక్తులచే సంకల్పం చేయించారు. ఆపై అమ్మవారికి ఉపచారాలను పూర్తి చేసి అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. మహిళలు అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాలను ఆచరించి వరమహాలక్ష్మి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అమరావతి వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు దోష నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు సుందర శోభిత అలంకరణలతో పూజలు జరిపి ఆలయ ప్రవేశం చేయించారు. అనంతరం హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన అర్చకులు ప్రధాన కలశాన్ని శిరస్సున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా గర్భాలయానికి తీసుకువెళ్లి స్వామి అమ్మవార్లకు ప్రోక్షణ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అర్చకులు 1000 కలశాలలో పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపి కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత సహస్ర కలశాలలోని సుగంధ పరిమళ ద్రవ్యాలు, వివిధ నదులలో సేకరించిన పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు అభిషేక ద్రవ్యాల్లో అమ్మవారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో విష్ణు సహస్రనామ పారాయణం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై బృందావనాన్ని వర్ణశోభిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అనంతరం డోలోత్సవ మండపంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తరువాత శ్రీమఠం పీఠాధిపతుల ఆధ్వర్యంలో భక్తులు సామూహికంగా అష్టోత్తర పారాయణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో మహాలింగార్చనను వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శివపార్వతుల కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై అర్చకులు మట్టితో తయారు చేసిన శివలింగాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. తరువాత పుష్పార్చనను నిర్వహించారు. ఆపై భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా మహాలింగార్చనను నిర్వహించి మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు.
కోనసీమ జిల్లా అంతర్వేది గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిగింది. శ్రావణ బహుళ ద్వాదశి సందర్భంగా నిర్వహించిన అంతర్వేది లక్ష్మీ నృసింహుని కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో చూడచక్కటి వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం మార్కెట్ వద్ద కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా తొలుత మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. ఆపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో వేంచేపు చేశారు. గణపతి పూజ, వరుణ పూజ, శుద్ధి, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణల నడుమ సంతాన వేణుగోపాలుని కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఆపై నారాయణ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్లకు నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు అందజేశారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రేశ్వర స్వామి వారికి ప్రదోషకాల అభిషేకాలను నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ భద్రేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, కుంకుమ, గంధపు ద్రవ్యాలతో అభిషేకం ఎంతో వేడుకగా నిర్వహించారు. అనంతరం లింగాష్టకాల సైతంగా బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి స్వామివారికి అలంకరణలతో నైవేద్యం, హారతులు అందజేశారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు భద్రేశ్వరుని సేవలో తరించారు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను కమనీయంగా నిర్వహించారు. ముందుగా 1008 కలశాలలోని పసుపు, కుంకుమ జలాలతో శ్రీ వెంకటేశ్వరాలయ గోపుర శిఖరానికి, అదేవిధంగా శ్రీ అమరనాథేశ్వర స్వామి ఆలయ శిఖరాలకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక వేదికపై, శివపార్వతులను మరో వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకకాలంలో శివపార్వతులు, ఉభయ దేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పరమాత్ముని గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకృష్ణ భక్త సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కృష్ణస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చక్కటి వాహనంపై శ్రీకృష్ణ స్వామి వారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి.
ఖమ్మం జిల్లా మడుపల్లి గ్రామంలో కొలువైన శ్రీ అలమేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రావణమాస వేడుకల్లో భాగంగా అర్చకులు సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన శ్రీ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో శ్రీ కాళికాంబ అమ్మవారు వెండి చీరలో విశేషంగా అనుగ్రహించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తరువాత వెండి చీర, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో కాళికాంబదేవికి ప్రత్యేకంగా అలంకరణలు చేసి కుంకుమ పూజలు జరిపారు. నివేదన, మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణం సమీపంలోని కోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు గద్దెరాల తిమ్మప్ప స్వామిగా భక్తులను కటాక్షిస్తున్నారు. పురాతనమైన ఈ ఆలయంలో నిర్వహిస్తున్న శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా గద్దెరాల తిమ్మప్ప స్వామి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో భక్తుల గోవిందనామస్మరణ నడుమ స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ, కళ్యాణమమ్మ. నల్గొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా ఉమామహేశ్వరుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, మంచి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా జరిపి చూడచక్కటి అలంకరణలతో బిల్వార్చనలు చేశారు. ఆపై నివేదన, హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.